కాళహస్తిలో ఎప్పటి నుంచి కూడా బొజ్జల గోపాలకృష్ణారెడ్డి చాలా లాయల్ తెలుగుదేశం నాయకుడు. ఆయన చాలా స్ట్రాంగ్ నాయకుడు. వాళ్ళ అబ్బాయి ఇప్పుడు సుధీర్ రెడ్డి కూడా తెలుగుదేశం తరఫున గట్టిగా పనిచేస్తున్నాడు. తను ఎంతో భవిష్యత్తున్న యువ నాయకుడిగా కూడా పేరు తెచ్చుకున్నాడు. అయితే ఇప్పుడు ఆయనకి ఒక పెద్ద ప్రాబ్లము, ఆయన ప్రాబ్లంలో ఇరుక్కున్నట్టుగా మనకు కనబడుతుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే, కొంతకాలం క్రితం రాయుడు అలియా శ్రీనివాస్ అనే ఒక అబ్బాయిని అతి దారుణంగా చెప్పేసి చెన్నైలో కోవం నది కాలువలో పడేసేసారు. అక్కడ బాడీ కనబడింది. ఆ బాడీ మీద చేతి మీద జనసేన పచ్చబొట్టు ఉంది. అట్లాగే అక్కడ సీసీటీవీ ఫుటేజ్లో ఒక కారులో ఆ బాడీని తీసుకొచ్చి అక్కడ వేసినట్టుగా పోలీసులు ఫైండ్ అవుట్ చేశారు. దాంతో చెన్నై పోలీసులు కోట వినూత వాళ్ళ హస్బెండ్ చంద్రబాబు వాళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. 19 రోజుల తర్వాత వాళ్ళకి బెయిల్ వచ్చింది, కండిషన్ బెయిల్. ఎవ్రీ వీక్ 2 సార్లు సైన్ చేయాలి. అందుకని వాళ్ళిద్దరూ చెన్నైలోనే ఉంటున్నారు. సో ఎప్పుడైతే వీళ్ళిద్దరి మీద కేసు వచ్చిందో ఇమీడియట్గా పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరిని సస్పెండ్ చేశారు పార్టీలో నుంచి, కోట వినూతనం వాళ్ళ హస్బెండ్ని. దాని తర్వాత సైలెంట్ అయిపోయింది. అప్పుడే వాళ్ళు కోర్టుకు వెళ్తున్నప్పుడే వాళ్ళు ఇట్లా దీని వెనక బొజ్జల సుధీర్ రెడ్డి ఉన్నాడు అనేది చెప్పారు మీడియాకి కూడా. అప్పుడు కూడా న్యూస్ వచ్చింది, ఇది చెప్పింది మేం కాదు, బొజ్జల సుధీర్ రెడ్డి చంపేసి మా మీద పెట్టాడు, మా వీడియోల్ని బయట పెట్టమని ఇతన్ని వాడుకున్నారు, మా పర్సనల్ వీడియోలు అనేది అప్పుడు కూడా చెప్పారు. దాని తర్వాత వాళ్ళు జైలుకి వెళ్ళడం ఇవన్నీతో అది సద్దుమణిగినట్టుగా కనబడింది. కానీ సడన్గా ఇప్పుడు ఒక వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియోలో ఈ రాయుడు అలియా శ్రీనివాస్ వీళ్ళిద్దరు, ఈ అబ్బాయి ఒక డీటెయిల్ వీడియో పెట్టాడు. ఆ వీడియోలో ఏంటంటే, అంటే మొత్తం చెప్పడం వేస్ట్. ఆ వీడియోలో ఎసెన్స్ ఏంటంటే, సుధీర్ రెడ్డి మనుషులు ఇందులో బీజేపీకి సంబంధించిన బీజేపీ నుంచి జనసేనలకు వచ్చిన చంద్ర చిరంజీవి అనే ఇద్దరు, అట్లాగే సుజిత్ అనే ఒక కుర్రవాడు టీడీపీ అతను, వీళ్ళు ముగ్గురు తనని అప్రోచ్ చేయారని మెల్లమెల్లగా తన మందు తాగించడం అవి చేసి ఒకరోజు ఫుల్గా మందు తాగినప్పుడు 2 లక్షలు తీసి తన దగ్గర పెట్టి, నువ్వు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే 2 లక్షలు నీకు ఇస్తాము, అలాగా నువ్వు మేము అడిగింది ఇస్తా ఉంటే నీకు డబ్బులు ఇస్తూ ఉంటాము అనేది తను మెల్లమెల్లగా డబ్బులకి అలవాటు చేయించారని, ఆ తర్వాత అంటే ఇవి కోట వినూతకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని వీళ్ళకి అందించాలి అనేది ఇతన్ని అట్లా కోవట్లాగా వాడుకోవడం మొదలుపెట్టారు. దాని తర్వాత 30 లక్షల డీల్ ఒకటి పెట్టారు. అదేంటంటే కోట వినూతకు సంబంధించిన ప్రైవేట్ వీడియోస్, అంటే న్యూడ్గా ఉన్నవి, అలాంటి వీడియోస్ బెడ్రూమ్లో ఉన్నవి, ఇలాంటి వీడియోస్ కానీ మాకు ఇస్తే నీకు డబ్బులు 30 నుంచి 50 లక్షల వరకు ఇస్తూ ఉన్నారు. దాని తర్వాత సుధీర్ రెడ్డి దగ్గరికి కూడా తీసుకెళ్లారు. ఆయన కూడా నువ్వు కానీ ఆ వీడియోలు తెచ్చిస్తే నీకు 50 లక్షల వరకు కూడా నేను డబ్బులు ఇస్తాను, నేను అన్నీ చూసుకుంటున్నాను, నువ్వు పలానా వాళ్ళ మనవడు కదా, పలానా ఊర్లో ఉన్నావు కదా, అవన్నీ చెప్పి కన్విన్స్ చేశాడని. సో ఇతను డబ్బులు ఆశపడి ఈ వీడియో ట్రై చేయడానికి ఒకసారి ఆమె బట్టలు మార్చుకున్నప్పుడు సెల్ ఫోన్ అక్కడ పెట్టి రికార్డ్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు అంటే పెట్టేసిపోతే అది మెసేజ్ వచ్చేసరికి ఆమెకి ఫోను ఎవరిది ఫోన్ అని చూసుకున్నప్పుడు ఇది. సరే ఆమె అప్పుడు క్షమించిందని, ఆ తర్వాత అతను ఇంకేదో ట్రై చేస్తే మొత్తానికి దొరికిపోయాడని చెప్తున్నారు. ఆ దొరికిపోయినప్పుడు అతను మెసేజ్లు పెట్టాడు వీళ్ళందరికీ, ఇట్లా నేను దొరికిపోయాను, నన్ను కాపాడండి అది ఇదని వీళ్ళందరికీ బొజ్జల సుధీర్ రెడ్డి కూడా మెసేజ్ పెట్టారు. దీంట్లో అయితే నువ్వు అక్కడ నుంచి పారిపోయి వచ్చేసి మేము కాపాడుతాము నిన్ను అని చెప్పారు. వీడు పారిపోవడానికి ట్రై చేస్తే ఆ క్రమంలో కాలు విరిగింది, పైనుంచి దూకి బైక్లో వెళ్దాం అనుకుంటే అప్పుడు వీళ్ళు పట్టుకొని వీళ్ళు గట్టిగా వీళ్ళ మనుషులు అడిగారు, ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు ఏంటంటే, అప్పుడు ఇట్లా బొజ్జల సుధీర్ రెడ్డి ఇవన్నీ నాకు డబ్బులు ఇస్తున్నాడు, ఇలా చేస్తానని చెప్పాను అనేది అతను చెప్పినట్టుగా వీడియోలో ఉంది. అంటే క్లియర్గా రాయుడు బొజ్జల సుధీర్ రెడ్డి వినూత కోట ప్రైవేట్ వీడియోలు తెస్తే డబ్బులు ఇస్తాను అని బొజ్జల సుధీర్ రెడ్డి నాకు చెప్పారు, డబ్బు కాసిపడి నేను ట్రై చేశాను అనేది చెప్పాడు. సో ఇప్పుడు ఆ వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత కోట వినూత కూడా ఒక వీడియో చేసింది, నేను ఆంధ్రలో తెలుగు ఆడపడుచుని ఏదో చెప్పింది. మొత్తానికి ఆమె చెప్పిన ఎసెన్స్ కూడా సేమే, మేము చంపలేదు, మేము అనవసరంగా దీంట్లో మమ్మల్ని ఇరికించారు, మేము చంపలేదని కోర్టు నమ్మింది కాబట్టి మాకు 19 రోజులకే బెయిల్ ఇచ్చేసింది, ఇప్పుడు కూడా మేము క్లియర్ చిట్ తెచ్చుకొని ఈ కేసుల నుంచి బయటపడతాం, ఇదంతా సుధీర్ రెడ్డి చేశాడు అనేది చెప్పింది. ఈ విషయం మీద నేను పవన్ కళ్యాణ్ని, పొలిటికల్ కన్వీనర్ ఆయన హరిప్రసాద్ పసుపులేటి